ఉండడం. ఓ పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. సరే అబ్బాయి కదా, అబ్బాయి ఏదో రూడ్గా మాట్లాడుంటాడు, పిచ్చి పిచ్చి మెసేజెస్ పెట్టి ఉంటాడు, అందువల్ల ఆవిడ అలా రియాక్ట్ అయింది అనుకుంటే ఫీమేల్తో కూడా సేమ్ అలానే మాట్లాడారు. ఆడియో నెంబర్ 2. ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో ఎల్లు. మొదటి ఆడియోకే వీళ్ళు విపరీతంగా వైరల్ అవుతున్నారు అనుకుంటే రెండో ఆడియోకి ఇంకా ట్రెండింగ్లోకి వచ్చేసారు. ఇంత దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు థర్డ్ ఆడియో లీక్ అయింది. మీ రివ్యూస్ కూడా చూసానండి, చాలా బ్యాడ్ గా ఉన్నాయి. అరే కొడక, రివ్యూస్ చూసినవాడు మరి ఎందుకు మెసేజ్ చేసావురా? అయినా పచ్చళ్ళ కోసం లేచిపోయేది పెళ్ళాం ఎలా అవుతుంది?